విజయవాడలో సిట్ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. మద్యం కేసులో కీలక విషయాలను అధికారులు రాబడుతున్నారు. విచారణకు రావాలని ఆయనకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే మిథున్ రెడ్డి విచారణకు వచ్చారు. విజయవాడలో సిట్ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. మద్యం కేసులో కీలక విషయాలను అధికారులు రాబడుతున్నారు. విచారణకు రావాలని ఆయనకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడం నేపథ్యంలో కూడా ఆయన ప్రస్తుతం విచారణకు హాజరైనట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలని లైవ్ ద్వారా మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ చందు. ఏదైతే లిక్కర్ స్కాము ఏదైతే ఉందో గత వైసీపీ ప్రభుత్వం కూడా లిక్కర్ స్కామ్ భారీగా దాంట్లో కొన్ని వేల కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయని చెప్పేసి ఇప్పటికే సిట్టు విచారణ ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే కీలకమైన కూడా అప్రూవర్గా మారిన విజయసాయిరెడ్డి కూడా నిన్న సిట్ ముందుకు హాజరయ్యారు. అయితే ఈ రోజు మటుకు ఈ స్కామ్కు సంబంధించి కూడా ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే విజయవాడలోని సిపి కార్యాలయం చేరుకున్నారు. సిపి కార్యాలయంలోని సిట్టి కార్యాలయం ముందు కూడా ఆయన ప్రస్తుతం 10 గంటల ప్రాంతం కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. దాదాపు అతను అంటే ఇప్పుడు సిట్ కార్యాలయంలో అతను సిట్టు నోటీసు ఇచ్చిన మేరకు కూడా ఈరోజు ఆయన సిట్ అధికారులకు ముందు కూడా విచారణకు హాజరయ్యారు. అతను అంటే హైకోర్టు ఆదేశాల మేరకు కూడా అతను తన న్యాయవాది సమక్షంలో సిట్టు విచారణకు హాజరవుతామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. హైకోర్టు కూడా అందుకు అనుకూలంగా కూడా అంటే హైకోర్టు సమక్షంలో అతన్ని విచారణ చేపట్టని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది. ప్రస్తుతం మటుకు ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ ఉందో లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా ఆయన కొద్దిసేపటి క్రితమే మిథున్ రెడ్డి కూడా సిట్ అధికారులకు ముందు హాజరయ్యారు. సిట్టు దర్యాప్తు అధికారి సిపి రాజశేఖర్ బాబు అలాగే ఐపీఎస్ అధికారి సుబ్బరాయుడుతో పాటు ఇద్దరు డిఎస్పీలు అలాగే ఇద్దరు సీఏలు అయితే సిట్ బృందం ఉందో సిట్ బృందం ఈరోజు మొత్తం మీద మిథున్ రెడ్డి మటుకు ప్రశ్న వర్షం కురిపించే అవకాశం ఉంటుంది. అసలుకు ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ ఉందో ఎక్కడ దీనికి పథకానికి రూపకల్పన చేశారు, ఎవరు దీనికి ఇన్వెస్ట్ చేశారు, ఎవరు సూతదారులు, ఎవరు పాతదారులు, ఎవరి ప్రమేయం ఎట్లా ఉంది, అసలుకు ఈ లిక్కర్కి సంబంధించి కూడా రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో చేసిన ఏదైతే ప్రభుత్వ మద్యం దుకాణం ద్వారా కూడా ఏదైతే లిక్కరు క్రయ విక్రయాలు జరిగాయి దాని అంతటి కూడా మూల కారణం ఎవరు, ఎక్కడెక్కడ అంత దీనికి పెట్టుబడి ఎట్లా వచ్చింది, దీనికి లిక్కర్ని ఏదైనా ఇతర రాష్ట్రం నుంచి తీసుకొచ్చారా, అయితే హోలోగ్రామ్లు కొన్ని నకిలీ అని చెప్పి తెలియంది. ఇవన్నీ ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంటుంది. దాదాపు ఇప్పటికే సిట్ అధికారులు కూడా ఒక ప్రశ్నల వర్షం అంటే అతనికి పూర్తి సమాచారం రాబట్టే విధంగా కూడా సిట్ అధికారుల దర్యాప్తు ఇంట్రాగేషన్ కొనసాగే అవకాశం ఉంటుంది. మరి దానికి సంబంధించి కూడా మిథున్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా ఇప్పటికే విజయసాయిరెడ్డి చెప్పినట్టు కూడా ఏదైతే ప్రధానంగా దీంట్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలాగే మిథున్ రెడ్డి అలాగే సజ్జల శ్రీధర్ అలాగే సత్యప్రసాద్ అలాగే వాసుదేవ్ రెడ్డి వీళ్ళ పేర్లను కూడా నిన్న అతను చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇప్పుడు కీలకంగా ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ద్వారా కూడా ప్రశ్నవర్షం కురిపించి అతనికి పూర్తి ఇంట్రాగేషన్లో అతని నుంచి సమాచారం రాబట్టే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం అతను ఇంట్రాగేషన్ స్టార్ట్ అయింది. అయితే ఈ విచారణ మరి ఎంతవరకు కొనసాగుతుందో చూడాల్సింది. మరి సిట్ అడిగే ప్రశ్నలకు మిథున్ రెడ్డి కూడా ఎలాంటి సమాధానం ఇస్తాడు, వాళ్ళకి ఎంతవరకు సమాధానం అంటే వాళ్ళ సిట్ అధికారులు రాబట్టే అవకాశం ఉంటుంది. ఇతను ఆ ప్రశ్నలకు దాటవేస్తారా లేదంటే పూర్తిగా సహకరించి సమాధానం ఇస్తారా మనం చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద మటుకు ఈ సిట్టు విచారణ మరి దీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంటుంది. దాదాపు 3 నుంచి 5 గంటల సేపు కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే విజయసాయిరెడ్డి కూడా మరోసారి నోటీస్ ఇస్తే మటుకు ఖచ్చితంగా తాను సిట్టు ముందుకు విచారణ కోసం చెప్పడం జరిగింది. మరోవైపు చూసుకుంటే ఈ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇప్పటికే ఆయన కూడా 4 సార్లు సిట్టు నోటీసులు జారీ చేసింది. అయితే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా ఇప్పటికే అతను హైకోర్టుకు ముందస్తు బెయిల్ కోసం కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి కూడా రేపు సోమవారం ఈ హైకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది. అయితే ఈ కసిరెడ్డి రాజశేఖర కూడా విచారణకు రావాలని చెప్పేసి ఈరోజు నోటీసులు జారీ చేసింది. అయితే అతను ఈరోజు చూస్తే మటుకు అతను సిట్టు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మొత్తం చూసుకున్న మటుకు మిథున్ రెడ్డి విచారణ మటుకు ప్రస్తుతం కొనసాగుతుంది. మరి విచారణలో ఎలాంటి విషయాలు వెల్లడిస్తారని చెప్పేసి కూడా మిథున్ రెడ్డి మనం చూడాల్సి ఉంటుంది. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.